శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ బిడ్డలందరూ బాగున్నారా అండి? అమ్మ ఆశీర్వాదం తన బిడ్డలందరిపై కలగాలని అమ్మను వేడుకుంటున్నాను. అమ్మ అనుగ్రహం, అలాగే అమ్మ కరుణ, చల్లని చూపు బిడ్డలందరిపై పడి బిడ్డలు జీవితంలో సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని అమ్మని వేడుకుంటూ ప్రార్థిస్తూ అమ్మ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ మాట ఇప్పుడు మనం విందాం. అమ్మ మన కోసం ఏం సందేశం పంపించిందో మనం చూద్దామండి. అలాగే ముందుగా ఒక్కసారి మీకు అమ్మ చెప్పిన ఈ మాటలన్నీ నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి గణేశుడు అనగా విఘ్నేశ్వర స్వామి వచ్చాడు కాబట్టి ఇక నుండి మీ జీవితం ఆనందమయమైపోతుంది. ఇన్ని రోజుల నుంచి మీరు ఏవైతే మానసిక బాధలని అనుభవించారో, ఎన్ని కష్టాలని అనుభవించారో అవన్నీ ఇప్పుడు గణేశుడు, మన గణపతి, మన విఘ్నేశ్వరుడు అవన్నీ మీకు దూరం చెయ్యబోతున్నాడనమాట. దాంట్లో నుండి మిమ్మల్ని బయటికి ఆ స్వామి తీసుకొస్తున్నారు. ఏవైతే మీరు భయాలకు గురయ్యారో, బలహీనతలకు గురి అయ్యారో, భయపడుతూ ఉండేవారో వాటిలో నుంచి ఆ స్వామి మిమ్మల్ని బయటికి తీసుకువస్తాడంట. మీకున్న బాధలు, కష్టాలు అన్నిటినీ ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్నీ తొలగించేస్తారు. మీ లోపల ఆ స్వామి కాన్ఫిడెన్స్ని బాగా పెంచారు. ఇక ముందు కూడా చాలా పెరుగుతుంది. మీలోని క్రియేటివిటీతో కొత్త కొత్త క్రియేటివిటీస్ చేసి ముందుకు సాగుతారు. మీరు మీ లోపల ఒక మ్యాజికల్ పవర్ పెరుగుతుంది. ఇంకొక విషయం అండి, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి, అమ్మ సందేశం మీకోసం చెప్పే మాటలు ఇంకా ఇంకా కావాలి అని మీరు భావిస్తున్నారా? అలా భావిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి, అలాగే అమ్మ బిడ్డలందరికీ చాలా వరకు అమ్మ బిడ్డలు అమ్మ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు అమ్మ ఈ వీడియోస్ని వారికి షేర్ చెయ్యండి. అలాగే అమ్మ మన కోసం ఇంత చెబుతున్నప్పుడు మనము అమ్మకు కృతజ్ఞతగా ఉండాలి. అమ్మకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్లో జై దుర్గా, జై గణేష అని రాయండి. అలాగే మీ ఇష్టదైవం పేరు తప్పకుండా రాయండి. ఇలా చెయ్యడం వల్ల అమ్మ చెప్పే ప్రతి మాట యొక్క శక్తి కానీ, అమ్మ శక్తి కానీ మీకు లభిస్తుంది. మీపై అమ్మ చల్లని చూపు ఉంటుంది. అమ్మ మిమ్మల్ని సదా కాపాడుతూ, అనుగ్రహిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే అమ్మ ఎంత ఇష్టపడుతుందంటే తన బిడ్డలు సదా ఆనందమైన జీవితం గడపాలని అమ్మ తన బిడ్డలపై అంత ప్రేమ చూపిస్తుంది. అమ్మ అంత ప్రేమ తన బిడ్డలపై చూపిస్తున్నప్పుడు మనము అమ్మ మీద మన ప్రేమ ఎంత ఉందో తెలియజేయాలంటే కామెంట్ చేయాలి కదా. మరి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే గణేశుడితో పాటు అమ్మ, సకల కోటి దేవతలు అందరూ మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీ లోపల ఇవన్నీ జరగబోతున్నాయి. మీకు న్యాయం జరగబోతుంది. ఇన్ని రోజులు మీకు జరిగిన అన్యాయానికి తల్లి గణేశుడు, సకల కోటి బ్రహ్మాండమంతా కలిసి వచ్చి మీకు న్యాయం జరిపించబోతున్నారు. మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మీ జీవితం సుఖమయమవుతుంది. మీ వైపు ఆ శ్రీరామచంద్ర ప్రభు అమితమైన ప్రేమని మీపై కురిపించబోతున్నాడు. జై శ్రీరామ్ అని రాయండి. ఆ శ్రీరామచంద్రుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించి మీకు అన్ని విధాలుగా తోడుండి ముందుకు నడిపిస్తాడు. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము
మన భగవంతుడికి, మన ఆరాధ్యులకి తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకు వాళ్ళు మనిషి జీవితాన్ని అనుగ్రహించి మన తోడుండి కష్టసుఖాలలో మనని ముందుకు నడిపిస్తూ మనకు అన్ని విధాలుగా సహాయపడుతూ మంచి మార్గాన్ని చూపిస్తూ మంచి నేర్పిస్తూ మనము ఒక నక్షత్రం వలె వెలిగిపోయేలా వాళ్ళే చేస్తారు. కాబట్టి సదా మనము దేవతలకందరికీ, ప్రతి ఒక్క దేవాన దేవతలకి, గురువులకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. జై దుర్గా, జై జై దుర్గా.